హే గాయ్స్, ఈరోజు సూపర్ యమ్మీగా టమాటా నిలువ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఏం లేనప్పుడు ఈ ఒక్క పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇక్కడ వాటర్లో సాల్ట్ వేసుకొని టమాటాలు అనేది క్లీన్ చేసుకుంటున్నాను. ఫుల్ రబ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో మీరే చూడండి అవి ఎంత డర్టీగా వచ్చాయి వాటర్. సో ఖచ్చితంగా చాలా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మా మమ్మీ చూపిస్తున్నట్టు టమాటాలు అలా కట్ చేసుకుని చాలు. అండ్ లాస్ట్ పోస్ట్ చేసిన బ్రౌనీస్ వీడియో ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సూపర్ యమ్మీగా వచ్చాయి. అండ్ మీరు కూడా ట్రై చేసేద్దరు కానీ. అండ్ ఇక్కడ మా మమ్మీ ఇంకా అదే ప్రాసెస్లో ఉంది టమాటాలు కట్ చేయడంలో. కొంచెం మనం పెద్ద గిన్నెలో కట్ చేసుకుంటేనే బెటర్, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నప్పుడు మనకి మిక్సింగ్కి కూడా ఫ్రీ ఉండాలి. అది ఎలాగో బాయిల్ అయిపోయాక నార్మల్ దగ్గరికి అయిపోతుంది. అండ్ మీరు చూసారా వాటర్ ఎలా ఉన్నాయో. సో అందుకే క్లీన్ చేసుకోవాలి, అది సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ మా మమ్మీ రాక్ సాల్ట్ వేస్తున్నారు 1 స్పూన్. అండ్ 4 స్పూన్స్ ఆయిల్ కూడా వేసాను. అండ్ ప్లీజ్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో మా పొట్టోళ్ళు అల్లరి చేస్తున్నారు. సో దానివల్ల మీకు ఇరిటేషన్గా ఉంటే సారీ. అండ్ ఫుల్ వాటర్ వచ్చే వరకు మనం మూత పెట్టుకోవాలి. అండ్ మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. కింద అసలుకి అది స్టీల్ కాబట్టి కింద మాడిపోతూ ఉంటుంది లైట్గా. సో మాడనివ్వకుండా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎంత దగ్గరుండి మిక్స్ చేసుకున్నా కింద మాత్రం లైట్గా అన్న మాడకుండా ఉండదు. సో మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మీకు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మనం ఎలాగో తర్వాత మిక్స్ చేస్తాం కాబట్టి సాల్ట్ ఇంకొంచెం వేసి, సో అందాక మా మమ్మీ 1 స్పూన్ వేశారనమాట టమాటాలోకి. అండ్ నేను మిక్స్ చేసుకుంటున్నాను అండ్ మూత పెట్టుకుంటున్నాను, అస్సలు వదలలేదు. సో మీరు కూడా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి కింద మాడకుండా. కొన్ని రోజుల్లో ఉగాది కూడా వస్తుంది. సో ఏం ప్రిపేర్ చేస్తున్నారు? ఇక్కడైతే మా ఇంట్లో ఫుల్ క్లీనింగ్ అంతా నార్మలే ఉగాది కాబట్టి. సో ఉగాది రోజు కూడా మంచి వ్లాగ్ వస్తుంది, మీరు ఖచ్చితంగా చూసేద్దరు కానీ. అండ్ ఇక్కడ నేను మధ్యలో క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను కొంచెమే. అండ్ ఈ టమాటాలో వాటర్ అన్నీ మొత్తం అయిపోయి కింద ఓన్లీ ఆయిల్ ఒకటే మిగిలేలా అంతవరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మాకైతే ఒక 2 hours టైం పట్టింది ఆ మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వడానికి. చాలా టైం తీసుకుంటుంది అండ్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, చాలా ఓపికగా చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, లాస్ట్ ఇంకొక కంటైనర్లోకి తీసుకున్నాను. అండ్ టెక్స్చర్ అనేది ఇలా ఆయిల్ ఒక్కటే ఉండాలి, వాటర్ అస్సలు ఉండకూడదు. మనకి టమాటాలో వాటర్ ఉంటే ఏంటంటే అది చాలా ఫాస్ట్గా పాడైపోతుంది పచ్చడి, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. సో వాటర్ అస్సలు ఉండనివ్వకుండా చూసుకోండి. అండ్ ఇక్కడ నేను కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేస్తాను. అండ్ ఇక్కడ మిక్సీ జార్లో ఫస్ట్ నేను వెల్లుల్లిపాయలు వేస్తున్నాను అనమాట. అది కొంచెం క్రష్ అవ్విన తర్వాత అది వేరే బౌల్లోకి తీసుకొని అండ్ టమాటా పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అది ఫైన్ పేస్ట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి, అసలు పీసెస్లా ఉండకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అలా ఫైన్ పేస్ట్గా ఉండాలి. సో అలా ఉంటేనే మనకి పీసెస్గా ఉంటే అసలు బాగోదు. అండ్ ఇక్కడ నేను 1 చిన్ని గ్లాస్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. అండ్ ఇంకొంచెం కూడా యాడ్ చేసుకున్నాను మీరు చూస్తే. సో ఇక్కడ మనం తాలింపు పెట్టుకుంటున్నాం అన్నమాట పచ్చళ్ళలోకి. సో ఇక్కడ నేను ఇందాక చేసి పెట్టుకున్న క్రష్ వెల్లుల్లిపాయలు ఉంది కదా, సో అది వేసుకొని మంచి లైట్ గోల్డ్ వచ్చే వరకు అది నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దాని తర్వాత అది బాగా వేగిన తర్వాత మనం ఆవాలు అనేది యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో ఆవాలు కూడా కొంచెం బాగా వేయించుకోవాలి మనం బాగా. దాని తర్వాత దీంట్లోకి ఇంగువ కూడా యాడ్ చేసాం అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసాం. ఎండుమిర్చి అనేది మనం లాస్ట్లోనే వేసుకోవాలి. ఎండుమిర్చి అండ్ కరివేపాకు లాస్ట్లో వేసుకోవాలి, బికాజ్ అవి మాడిపోతాయి. ఫస్ట్ అస్సలు వేసుకోకండి, మాడిపోతాయి అన్నమాట. అది కొంచెంసేపు అలా
బాగా వేగిన తర్వాత నేను పక్కకి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ మా మమ్మీ చూపిస్తున్నట్టు మనం మళ్ళీ సాల్ట్ అనేది మిక్స్ చేసుకుంటామని చెప్పా కదా, సో ఇప్పుడే సాల్ట్ మీరు చూసుకోండి. అండ్ ఇక్కడ మా మమ్మీ 1 స్పూన్ 2 స్పూన్స్ అలా చూపించింది, కానీ ఆ బౌల్లో ఉన్న కారం అంతా లాస్ట్కి మేము యాడ్ చేస్తాం. సో మీ స్పైసీ తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. అండ్ కారం వేసిన తర్వాత సాల్ట్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ప్రాపర్గా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ దాని తర్వాత ఈ తాలింపు కూడా కొంచెం లైట్గా చల్లారిన తర్వాత మనం ఈ తాలింపు కూడా దాంట్లోకి వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఇంకా ఆయిల్ సరిపోకపోతే మీరు ఆయిల్ వేసుకోవచ్చు. మేము నెక్స్ట్ మళ్ళీ వేసుకున్నాం. ఆయిల్ అనేది పచ్చడి పీల్చేస్తుంది అంటారు కదా, సో సరిపోకపోతే మీరు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ మొత్తం కలిపిన తర్వాత లాస్ట్లో అనేది టేస్ట్ చూసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకోండి. మా మమ్మీ అదే చేశారు. అండ్ స్పైసెస్ కూడా చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవడమే. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఇంకా ఆయిల్ కూడా వేసింది మా మమ్మీ తర్వాత. సూపర్ యమ్మీ టమాటా నిల్వ పచ్చడి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత బ్లాగ్లో కలుద్దాం.